దానిపైన వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళలాగా దిశ యాక్ట్ అని చెప్పి దానికి సంబంధించిన ఒక్కడికి కూడా ముందుకెళ్లకుండా దివాలాకోరుతనంగా మేము చేయం. మేము ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన కొత్త చట్టాలను తీసుకొస్తాం. ఈ రోజున షర్మిలా గారు పడుతున్నటువంటి బాధ మరి ఒకరు పడకుండా ఉండడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం. ఒకవేళ షర్మిలా గారు వచ్చి దాని మీద కంప్లైంట్ ఇచ్చినా ఓకే, లేదు దాన్ని మా ప్రభుత్వం సుముటోగా తీసుకున్నా సరే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకొని వారికి అండగా నిలబడతాం. రైట్ సార్. రవికిరణ్ గారు. బలరామ్ గారు. ఎస్ సార్, ఇక మీదే వర్షన్. మీకు ప్యానలిస్ట్కి 60 వీక్షకుల శుభ సాయంత్రం అండి. ఎస్ సార్. బలరామ్ గారు, ఇప్పుడు జనరల్గా మన కుటుంబంలో అన్న చిన్న చిన్న అపశృతులు జరుగుతుంటాయి, చెడు విషయాలు జరుగుతుంటాయి. జరిగినప్పుడు అది అక్కడితో క్లోజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ విషయాలు పదే పదే కుటుంబ సభ్యుల మధ్య డిస్కస్ చేయం, కుటుంబ సభ్యుల మధ్య కూడా డిస్కస్ చేయం, పబ్లిక్ లో అయితే అసలు డిస్కస్ చేయం. ఎందుకంటే అది మాడిపోయిన పుండిని మళ్ళీ గుడుసుతో గుచ్చితే ఎలా ఉంటుందండి? బాధే కదా. ఒక పొరపాటు జరిగింది, దాని గురించి పదే పదే మనం ఎందుకు మాట్లాడతాం? పబ్లిక్ లో కూడా ఎందుకు మాట్లాడతాం? అది మన రక్తం పంచుకున్నటువంటి రక్త సంపేత గురించి అసలు ఎందుకు మాట్లాడతాం? మాట్లాడకూడదు కదా. అలాంటి పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారని అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో విభేదాలు ఉంటాయి సార్. గర్గర్కి కహానీయే, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో గర్గర్కి కహానీయే. మరి గర్గర్కి కహానీలో తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ ఎప్పుడో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకు మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు కూడా. అన్ని కుటుంబాలు జరిగేది, కలుసుకుంటారు కూడా ఎప్పుడో. మరి ఇటువంటి చేదు జ్ఞాపకాలు వండుకోవడం కదా. ఇప్పుడు మొన్న వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ లో బలరాం గారు ఇలాంటి దీని సోషల్ మీడియా వర్ర రవీందర్ రెడ్డిని వెనకేసుకొచ్చి మాట్లాడుతుంటే ఒక పాత్రికుడు అడిగాడు, మీ చెల్లెలు షర్మిలా రెడ్డి గారు వీళ్ళు అడుగుతున్నారండి ఆవిడ మీద పోస్ట్ పోయి. ఎవరు ఆవిడ? జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. ఎవరు ఆవిడ? ఏంటి ఆ పార్టీ? 1% కూడా ఓట్లేదు. ఆవిడ నన్ను అన్నటువంటి నేను సమాధానం చెప్పడమే. ఇటువంటి నన్ను అడగద్దన్నారు. మీరు చూసుంటారా బలరాం గారు? అలా అన్న వ్యక్తి 2 రోజుల క్రితం నా చెల్లెలు మాయమ్మ నా చెల్లెలి ఎలా అనేసారు చూడండి చంద్రబాబు నాయుడు అని అంటూ పాత్రికేయుల్ని, ఇందాక మీ దేశ క్లిప్పింగ్ లో ఉంటది, బాగుంటది చూడండి. ఏంటిది? ఏంటా హావభావాలు? బాగుంటామేంటి, చూడటం ఏంటి? ఆవిడ వీడియో ప్లే చేస్తారా? ఇంకా నయ్యం మళ్ళీ చీర గురించి మాట్లాడతాను అనుకున్నాను నేను. పసుపు చీరలో దాని గురించి మళ్ళీ మాట్లాడతానేమో. బ్రెయిన్ లో ఫ్యూజ్ కట్ అయిపోయిన వ్యక్తి మళ్ళీ అట్లా మాట్లాడతాడు అనుకున్నాను. అది మాట్లాడలేదు. అట్లీస్ట్ ఏంటి అట్లా? సోయి ఉందా, సోయి లేదా? మీకు ఎన్నెన్న గొడవలు ఉండొచ్చు అండి. మీ యొక్క రాజకీయ అవసరాల కోసం వారం రోజుల క్రితమేమో ఎవరు ఆవిడ, హూయిషి, ఎంత పర్సంటేజ్ ఉందా పార్టీకి? ఆవిడ ప్రశ్న అడిగితే నన్ను అటువంటి అంటారా? ఇక్కడ ఎప్పుడేమో మా చెల్లెల్లో నాయమ్మ అంటారా? ఏంటి యాక్టింగ్? నాకు అర్థం కాదు. ఇది అవసరమా అసలు? మీ రాజకీయ పోరాటం మీరు చేసుకోండి. చెల్లిది ఎప్పుడో వీడియో తీసుకొచ్చి పెట్టి అదేదో ఆర్గ్యుమెంట్ లాగా, లాయర్ ఆర్గ్యుమెంట్ లాగా తీసుకొచ్చి అప్పుడెప్పుడో తీశారు, అప్పుడు చేస్తున్నారు, ఏం చేయలేదు. మరి ఆవిడ ఇంకా అంతే కదా. నేను గుడ్డి కూరలు పళ్ళు తోవాలి అడుగుతుంది ఆవిడ చెల్లి. అనయ్య నువ్వేం చేసావు? నా మీద ప్రేమ ఉంటే ఏం చేసావు? 5 ఏళ్ల పాటు సైతాన్ సేన నా మీద చేస్తున్నారు. పోనీ అదే వీడియోతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన షర్మిలా రెడ్డి గారు ఈ వీడియో కూడా వేయించారు 2 నిమిషాలు. నా మీద దాడి చేశారు, నా మీదే కాదు మా అమ్మ మీద దాడి చేస్తున్నారు ఈ సైతాన్ సయ్యాలు. సునీతా రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. ఈ వర్ర రవీంద్ర రెడ్డి అన్ని చేశాడు. దానికి ప్రోత్సహించింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయండి అంది ఆవిడ. మరి ఆ వీడియో ఎందుకేమి నువ్వు సార్? జగన్మోహన్ రెడ్డి గారు వేరు కదా సార్. అది కూడా దీంతో పాటు నా చెల్లెలు అందే అవినాష్ అరెస్ట్ చేయమని, నా అమ్మ అందే అరెస్ట్ చేయమని అని చూపించచ్చు కదా. అది కూడా ఎందుకు మన రాజకీయాలు ఎంత తీసుకుంటున్నాం? మీకేమో గొడవ మొన్నటి 4 రోజుల నుంచి ఏమో మీ పేపర్లో టీవీల్లో తిట్టిపోస్తున్నారు. నా మీద నన్ను జైలుకి పంపిస్తే కుట్రపడుతుందామి, దొంగ డాక్యుమెంట్లు పెట్టి షేర్ సర్టిఫికెట్ లేకుండా పోయిందని అబద్ధాలు ఆడి నా షేర్లు మార్చేసుకుంది, ఆ షేర్లని క్యాన్సిల్ చేసేయండి అని అమ్మ మీద చెల్లి మీద కోర్టు కేసేస్తారా? మీ సొంత ఛానల్లోనేమో కూర్చోబెట్టి బండబూతులు తిట్టిస్తారా? అది కూడా ఇవ్వాల్సిన క్లిప్. మీ సాక్షి పేపర్లో ఛానల్లో తిట్టించిన బండబూతులు కూడా క్లిప్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే, అంత ప్రేమే ఉంటే. నా చెల్లెలు ఎంత అనేసారా అంటున్నారు కదా, ఇది ఏచ్చు కదా. అది అసలు ఇప్పుడు ఈ వ్యవహారం మీద కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట, ఎవరైనా సరే నా చెల్లి మీద తల్లి మీద కామెంట్ చేసిన, నా ఇద్దరు చెల్లి మీద కామెంట్ చేసిన, అది ఎవరైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోండి,
నిష్పాక్షంగా చెప్తున్నాను, తప్పు చేసేవాడు శిక్ష పడవలసిందే అని ఒక మాట రావట్లేదు ఆయన నోట్లో నుంచి. వాళ్ళందరూ సొద్దుపోసలేట. బొరగడ్డ అనిల్ సొద్దుపోస, భార్గవ్ రెడ్డి గారి సొద్దుపోస, రవీంద్ర రెడ్డి గారి సొద్దుపోస, ఇంటి రవికిరణ్ సొద్దుపోస, సంజయ్ రాణి సొద్దుపోస, అందరు సొద్దుపోసులు. ఏమి తప్పు లేదు, అవన్నీ మార్పింగ్ ఫేక్ అకౌంట్ మర్చిపోయారు. ఎన్ని ఏంటి సార్ నాకు అర్థం కాదు. మీరు తప్పు చేయలేదు, తప్పు చేయకపోతే మరి కోర్టు ఎందుకు అంటుంది హైకోర్టు? మీ పోస్టులు పెట్టేసి అరెస్ట్ చేయదంటే ఎలా కుదిరితే కుదరనే కుదరదు, అరెస్ట్ చేయవలసిందే, శిక్ష పడవలసిందే అని చెప్పి హైకోర్టు చెప్తుంది. 1-10 సార్లు చెప్తుంది కదా. మీరు ఎలా చెప్తారు బ్లాంకెట్ ఆర్డర్స్ ఇవ్వమని ఎందుకు వేస్తారు? మీరు పిటిషన్ అడుగుతుంది. మీ యొక్క అధికార భాష మాజీ అధికార భాష అధ్యక్షుడు విజయబాబు గారు కేసు వేశారు. వేస్తే ఏమైంది? ఆయన అడిగింది కోర్టు. భాషా సంఘ అధ్యక్షుడు అంటే మీరు ఆ భాషను ఎలా సమర్థిస్తారు సార్ అని అడిగింది కోర్టు. మమ్మల్ని తిట్టారు సార్ అని అడుగుతుంది కోర్టు. జడ్జిలనే తిట్టారు సార్, అరెస్ట్ చేయకుండా ముద్దెట్టుకుంటామా సార్ అని అడుగుతుంది కోర్టు. ఆర్జీవీ విషయంలో కూడా అంతే కదా. క్యాష్ చేయడానికి ఎందుకు క్యాష్ చేయాలని అడిగింది కోర్టు. ఓ పక్క న్యాయస్థానాలు చెప్తుంటే చేసిన తప్పు మీకేనా స్పెసిఫిక్ కేసు మీద మీకు అన్యాయం జరుగుతుంది తీసుకురండి అన్న. స్పెసిఫిక్ కేసుగా మీకు అన్యాయం జరుగుతుంది, చట్టబద్ధంగా అరెస్టులు జరగట్లేదు అంటే కేసు తీసుకున్నాను అంటే దాని కొన్ని విషయాల్లో వీడియోలు సబ్మిట్ చేయమంటే కోర్టు అలా చర్య తీసుకుంటాను. అందుకని మీరు అన్నట్టు ఎవరు సమర్థించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి. దేశంలో ప్రపంచం ఎవరు సమర్థించరు. ఈ సోకాల్డ్ సైతాన్ బ్యాచ్ అని ఏదైతే మీ చెల్లిగా చెప్తున్నారో, ఈ సైతాన్ బ్యాచ్ ని ఎవరు సమర్థించరు ఎవరు. మళ్ళీ పైపొచ్చి వాళ్ళందరూ మీ పార్టీ కన్వీనర్లే. పైపొచ్చి 130 మంది 400 అకౌంట్, వాళ్ళ జీతాలన్నీ ప్రభుత్వ జీతాలు. ప్రభుత్వ అకౌంట్ నుంచి జీతాలు ఇప్పిస్తారు మీ పార్టీ కార్యకర్తలకి. మీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లా భార్గవ్ రెడ్డి గారు, లేకపోతే వర రవీంద్ర రెడ్డి గారు, లేదా ప్రభుత్వ సోషల్ మీడియా కన్వీనర్లా? పార్టీలో పోస్టులా? జీతాలేమో ప్రభుత్వం నుంచా? ప్రజలు కట్టిన పన్నుల నుంచా? మీకేమో 1000 కోట్లు ఉంటాయా? మీకు మాత్రం రూపాయి ఎవరు వాళ్ళకి? మళ్ళీ మేము ప్రజలు కట్టి పనులేనా? దీనికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సమాధానం చెప్పండి. అనవసరంగా మీ చెల్లి గారి వీడియోలు, పాత వీడియోలు తీసుకొచ్చి వాడి అసలు గొడవలు పడుతున్నప్పుడు ఎవరు వీడియో వాడతారు? బలరాం గారు చెల్లికి అన్నకి గొడవ ఉంది, ఎవరైనా పాత వీడియోలు తీసుకొచ్చి చెల్లించు ఎందుకులే మళ్ళీ ఆవిడతో గొడవ ప్రెస్ మీట్ పెట్టి తిడతారు అనుకుంటారు. జనం వదిలేస్తారు, ఎవరన్నా వద్దు అదే వాడద్దులే అంటారు. అలాంటి నిర్మమాటం మానేశారు చూడండి. ఆవిడ అన్నట్టు రాజకీయాల కోసం ఎంతకన్నా దిగజారుతారు. మా అన్న ఆవిడ చెప్తుంది చెల్లి. అసలు ఏం సమాధానం చెప్తారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రెస్ మీట్ పెట్టండి, దమ్ముంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి మీ చెల్లి గారి ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరేంటి దానికి సొల్యూషన్ ఇస్తారు చెప్పండి. ఎందుకు మీరు చేయలేకపోయి చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. పోనీ మీ డైరెక్షన్ ఏంటో చెప్పండి. మీ చెల్లికి అన్యాయం జరిగింది కదా, మీ చెల్లికి మరి ఏం పెడతారు రేపు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఎప్పుడో 5 సంవత్సరాల కింద జరిగిన విషయము ఆమె మర్చిపోయింది అని చెప్పి అనుకుంటే అందరు సమాజం మర్చిపోతే మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం వల్ల పాపం ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది మళ్ళీ. అయితే ఇక్కడ రవికిరణ్ గారు ఇక్కడ ఇంకొక విషయం, మరి ఇందులో క్లారిటీ విషయం కూడా ఇక్కడ కూటమి నుంచి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. బాలకృష్ణ గారి ఇంటి నుంచి ఆ IP అడ్రస్ ట్రేస్ అయింది. సరే, అప్పుడు కూటమి